హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా వర్సెస్ సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా మొబైల్ ఫోన్ కంపారిజన్ వీడియోతో చేయబోతున్నాం. సో ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ S23 అల్ట్రా మొబైల్ ఫోన్ గురించి మాట్లాడినట్లయితే ఇది వచ్చేసి మనకి అల్యూమినియం ఫ్రేమ్ బాడీతో రావడం జరిగింది. సో S24 ది లేటెస్ట్ వర్షన్ వచ్చేసి టైటానియం ఫ్రేమ్ బాడీతో రావడం జరిగింది. అంటే S23 అల్ట్రాతో కంపేర్ చేస్తే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది S24 అల్ట్రా, ఎందుకంటే టైటానియం ఫ్రేమ్ కాబట్టి బిల్డ్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో బ్యాక్ సైడ్ ఆఫ్ ద మొబైల్ ఫోన్ చూసుకున్నట్టయితే రెండు కూడా మనకి గ్లాస్ బ్యాక్తో రావడం జరిగింది. సో మెయిన్గా ఈ యొక్క S23 అల్ట్రా దాంతోపాటుగా S24 అల్ట్రా డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే చాలా మెయిన్ డిఫరెన్స్ ఉంది. సో S23 అల్ట్రా వచ్చేసి మనకి కర్వ్డ్ డిస్ప్లేతో రావడం జరిగింది. S24 అల్ట్రా వచ్చేసి మనకి ఫ్లాట్ డిస్ప్లేతో రావడం జరిగింది. సో రెండిట్లో ఏది బెటర్ అంటే మనకి S23 అల్ట్రా వచ్చేసి మనం S పెన్ యూజ్ చేసేటప్పుడు కానీ సో ఆ కర్వ్స్కి వెళ్ళినప్పుడు కొంచెం మనకి డిస్టర్బెన్స్ అవుతుందన్నమాట. సో అదే S24 అల్ట్రా అయితే మనకి ఆ కర్వ్స్కి వెళ్ళినప్పుడు మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. సో దాంతోపాటుగా ఫ్లాట్ డిస్ప్లే కాబట్టి మనకి స్క్రీన్ గార్డ్ మనం ఈజీగా వేసుకోవచ్చు. సో స్క్రీన్ గార్డ్ ద్వారా మనకి ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. అదే S23 అయితే అల్ట్రా అయితే మనకి ఏంటంటే మనకి స్క్రీన్ గార్డ్ వేసుకునేటప్పుడు కానీ స్క్రీన్ గార్డ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఇది డిస్ప్లే పరంగా. సో దాంతోపాటుగా మనకి S పెన్ గురించి మాట్లాడినట్లయితే మనకి రెండింటిలో కూడా S పెన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా S23 అల్ట్రా ఇంకా S24 అల్ట్రా డిస్ప్లే బ్రైట్నెస్ గురించి మాట్లాడినట్లయితే మనకి S23 అల్ట్రా వచ్చేసి 1750 నిట్స్ బ్రైట్నెస్తో ఈ యొక్క మొబైల్ ఫోన్ డిస్ప్లే రావడం జరిగింది, కర్వ్ డిస్ప్లే. అదే S24 అల్ట్రా ది లేటెస్ట్ వర్షన్ గురించి మాట్లాడినట్లయితే వచ్చేసి మనకి 2600 నిట్స్ బ్రైట్నెస్తో ఈ యొక్క డిస్ప్లే రావడం జరిగింది. అంటే మనకి బ్రైట్నెస్ ఎక్కువ ఉంటే ఏంటంటే మనం బయట సన్లైట్లో మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో మనకి ఎటువంటి డిమ్గా అనిపించదు అనమాట. సో వ్యూయింగ్ యాంగిల్ కానీ సో పర్ఫెక్ట్గా ఉంటుంది. సో దాంతోపాటుగా మనకి S23 అల్ట్రాలో మనకి సో రిఫ్లెక్షన్ అనేది మనకి కనిపిస్తుంది ఈజీగా లైట్ అనేది. అదే S24 అల్ట్రాలో అయితే మనకి లైట్ రిఫ్లెక్షన్ అనేది 75% అనేది బ్లాక్ చేస్తుంది అనమాట. సో మనకి వ్యూయింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది డిస్ప్లే పరంగా. అదే మనం స్క్రీన్ గార్డ్ వేయించుకుంటే మేబీ ఆ 75% కాస్త కొంచెం తక్కువ కావచ్చు. సో మనం మెయిన్గా ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే సో చిప్ సెట్ అయితే మనకి చేంజ్ అయింది. సో S23 అల్ట్రాలో వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ Gen 2 ప్రాసెసర్తో రావడం జరిగింది. అదే S24 అల్ట్రాలో మనకి స్నాప్డ్రాగన్ Gen 3 ప్రాసెసర్తో రావడం జరిగింది. సో రెండు కూడా మనకి సామ్సంగ్ గెలాక్సీకి సంబంధించిన కొలాబరేటెడ్ 4nm ప్రాసెసర్తోనే రావడం జరిగింది అనమాట. సో మెయిన్గా ఇంకా డిఫరెన్స్ గురించి మాట్లాడినట్టయితే ఈ రెండు మొబైల్ ఫోన్స్ కూడా మనకి స్టీరియో స్పీకర్స్తో రావడం జరిగింది. S పెన్స్ కూడా మనకి ఈ రెండు మొబైల్ ఫోన్స్తో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క రెండు సామ్సంగ్ S23 అల్ట్రా దాంతోపాటుగా సామ్సంగ్ S24 అల్ట్రా రెండు మొబైల్ ఫోన్స్ కూడా మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ వర్షన్ 14 పైన రన్ అవుతున్నాయి. సో అదే S23కి అయితే మనకి 4 years OS అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట. అదే S24 అల్ట్రాకి అయితే మనకి అరౌండ్ 7 years వరకు మనకి OS అప్డేట్స్ అయితే వస్తాయి. సో బ్యాటరీ గురించి మాట్లాడినట్టయితే ఈ రెండు మొబైల్ ఫోన్ సామ్సంగ్ S23 అల్ట్రా దాంతోపాటుగా సామ్సంగ్ S24 అల్ట్రా రెండిట్లో కూడా మనకి 5000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సేమ్. సో దాంతోపాటుగా 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ రెండుకి ఉన్నాయి. సో మనకి ఛార్జర్ అనేది అడిషనల్గా పర్చేస్ చేయాల్సి ఉంటుంది సామ్సంగ్ ఛార్జర్. సో దాంతోపాటుగా మనకి 15 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే రెండు మొబైల్ ఫోన్స్కి ఉన్నాయి. సో దాంతోపాటుగా రివర్స్ వైర్లెస్ పవర్ షేరింగ్ అయితే మనకి రెండు మొబైల్ ఫోన్స్కి ఉన్నాయి. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే సో నెక్స్ట్ మనకి సామ్సంగ్ S23 అల్ట్రా దాంతోపాటు సామ్సంగ్ S24 అల్ట్రా వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ గురించి మనం మాట్లాడినట్టయితే ఈ రెండు కూడా మనకి IP68 వాటర్ రెసిస్టెంట్తో రావడం జరుగుతుంది. అబౌట్ 1.5 meters వరకు 30 minutes వరకు వాటర్లో సర్వైవ్ అవ్వగలుగుతాయి. సో ఇక్కడ నేను నోటీస్ చేసింది ఏంటంటే డిస్ప్లేలో మెయిన్గా సామ్సంగ్ S23తో కంపేర్ చేస్తే సామ్సంగ్ S24 అల్ట్రాలో కొంచెం కలర్స్ అని కొంచెం వైబ్రెట్గా కనిపిస్తున్నాయి. సో మీకు మెయిన్గా S24 అల్ట్రా మెయిన్ డీటెయిల్డ్ అన్బాక్సింగ్ వీడియో కావాలంటే కనుక నేను పైన ఐకార్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఎండ్ స్క్రీన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. మన డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి, కంపల్సరీ రిప్లై ఇస్తాను. సో ఇంకా ఫర్దర్గా మా నుంచి మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కంపల్సరీ దానిపైన కూడా వీడియోస్ చేయడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం. సో ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్. జై హింద్.